చైర్మన్ షాదుల్ గారు, మాజీ సర్పంచ్ బసిరెడ్డి గారు, తర్వాత రమేష్ చౌహాన్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున మా నరసింహ గారు, మా సిద్ధేశ్వర టెంపుల్ అందరికి పేరు పేరున ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నిజంగా అంటే పండగ వాతావరణం. మరి మీ దగ్గర ఉన్నదో లేదో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే మాట్లాడుతున్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే మనం రైతు రుణమాఫీ చేయడం జరిగిందో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹1,00,000 మాఫీ చేసినాం. అప్పుడు ఈరోజు కూడా అదే మొత్తం ఎక్కడ చూసినా చర్చ నడుస్తూ ఉన్నది. అరే చేస్తుందో లేదో అనుకున్నాం, ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరూ. అది ఈరోజు కూడా మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి చెప్తాం. అందరూ అనుకో ఎట్లా చేస్తారు ఖజానా ఖాళీ అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, మొత్తము అప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉంటే తెలంగాణ వచ్చినప్పుడు మనకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉండే. అటువంటిది పోయి ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. అప్పు చేసి కూడా ఏం చేసిండ్రంటే అసలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, రుణమాఫీ చేస్తామని చెప్పినారు, కానీ ఎక్కడ కూడా చేయలేదు. లాస్ట్కి ఒక ఎలక్షన్ ముందర చెప్పి 4 విడుదలలో చేస్తామన్నారు, అది మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం పట్ల కాదు. మీరు అందరూ వరంగల్ డిక్లరేషన్ పోయినాం మనం. రాహుల్ గాంధీ ప్రోగ్రాం అయినప్పుడు ఇప్పుడు మే 6 తారీఖు 2022 సంవత్సరంలో ఎలక్షన్ కంటే ముందు ఆ రోజు చెప్పిన రాహుల్ గాంధీ గారు వరంగల్ వేదికగా, మీరందరూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపియండి, మీకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే 2 లక్షల రూపాయల వరకు మొత్తం లోన్ మాఫీ చేస్తా అన్నారు. ఈరోజు అదే మాట మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్తాం. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో హామీలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాల పరిపాలన అరచేతిలో స్వర్గం చూపించారు. అది చేస్తాం ఇది చేస్తామన్నారు. మీరే చూసిన హరీష్ రావు గారు వచ్చినప్పుడు నారాయణ ఖేడ్ ఒక కన్ను, కిషన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సిద్దిపేట ఒక కన్ను, నారాయణ ఖేడ్ ఒక కన్ను అని చెప్పడం జరిగింది. కౌలాస్ నాలా తీసుకొస్తా అని చెప్పిండు, నేషనలైజ్ బ్యాంక్ తీసుకొస్తా అని చెప్పిండు, పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు, పసుపు రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తా అన్నాడు. మరి ఏదైనా చేసిండా? ఖాళీ డబుల్ రోడ్ ముందే కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన డబుల్ రోడ్ అనే అది శాంక్షన్ చేసి అదే దానికి ఊర్లో పనిచేసి దానికి మేము చేయించినామని గొప్పలు చెప్పుకున్నాడు తప్ప కౌలాస్ నాల నుంచి నీళ్ళు తెస్తామన్నాడు. వచ్చినాయి ఆ నీళ్ళు నడుస్తున్నది ఇప్పుడు స్కీమ్ కౌలాస్ నాలది. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, 65 సంవత్సరాల నుంచి ఏం చేయలేదని చెప్పిండు. మీకు అందరికీ తెలుసు, బాగారెడ్డి సాబు అప్పుడున్నప్పుడు ఈ రోడ్డు కంటికి రోడ్ వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకైనా కాదా అని చెప్పేసి మీకు అడుగుతాను. కంటికి రావాలంటే ఒంటెల మీద, ఎడ్ల బండ్ల మీద వస్తుండే, గుర్రాల మీద అని చెప్పేసి మేము కూడా చూడలేదు. అప్పుడు ఎలక్షన్ల ప్రచారంకు రావాలంటే కూడా అప్పుడు అదే పరిస్థితి ఉండే. కాబట్టి ఇప్పుడు అన్నీ ఎక్కడ చూసినా కంటికి డబుల్ రోడ్ అయింది. వేరే ఊరు తడకలతో అక్కడ మళ్ళీ కోడపగల దాకా అక్కడ కూడా రోడ్ అయింది. ఇక్కడ దెగులవాడి బార్డర్ రోడ్ అయింది. ఎక్కడ చూసినా రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాయి. అంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం మీకు ఇవన్నీ. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వము ఏది చెప్పిన మాట ఖచ్చితంగా ఏ హామీ ఇస్తే హామీ నెరవేరుస్తుందని చెప్పేసి ఈరోజు మీరందరూ చెప్పారు. రాజశేఖర రెడ్డి పీరియడ్ తర్వాత ఎవరు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు రుణమాఫీ చేసిండ్రు అని చెప్పేసి. కానీ ఆ రోజు రుణమాఫీ దేశం అంతా కలిపితే 70,000 కోట్ల రుణమాఫీ ఉండేది. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందంటే మనం ఆదర్శంగా నిలిచినాం. ఇంతకుముందు ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చెప్తుండ్రి, ఇది మేము తెలంగాణ చూసి ఫాలో అవ్వండి, తెలంగాణ అభివృద్ధిలో మేము అందరికంటే దేశంలో ముందున్నాం, తెలంగాణ నేర్చుకోండి అంటుండే. ఏం నేర్చుకోవాలి? అప్పు చేసుడు నేర్చుకోవాలి. తెలంగాణ చూస్తే అప్పు చేసుడు నేర్చుకోవాలి, అభివృద్ధి శూన్యం. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్లు వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, అక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. కానీ ఇది రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరు చిత్తశుద్ధితోని ఖర్చులన్నీ తక్కువ చేసుకొని, దుబారా ఖర్చులు చాలా ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడు ఖర్చులన్నీ తక్కువ చేసుకొని బడ్జెట్ పెంచుకొని రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ₹1,00,000 వరకు చేసింది నిన్న, మళ్ళీ ఈ నెలాఖరు వరకు 1,00,000 చేస్తారు. దాని తర్వాత 2 లక్షల బాకీ ఉన్న రైతులకు ఆగస్టు 15 లోపల
మొత్తం చేస్తామని చెప్పడం జరిగింది. మరి హరీష్ రావు గారు అన్ని దత్తత తీసుకొని అందులో ఫెయిల్ అయ్యిండు. మళ్ళీ రాజీనామా చేస్తాను. ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే ఆగస్టు 15 వరకు నేను రాజీనామా చేస్తా అని చెప్పాడు. మరి ఈరోజు హరీష్ రావు మీరు చూసిండ్రు ఏమంటున్నాడు, నేను అట్లా మాట్లాడలేదు ఇట్లా మాట్లాడలేదు అని చెప్తున్నాడు. దాటేసుడే ఏది కూడా ఛాలెంజ్గా తీసుకోలేదు వాళ్ళు. కానీ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని రుణమాఫీ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, 6 గ్యారెంటీలలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, తర్వాత 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఏదైతే ఉందో ఉచితంగా మనము విద్యుత్తు కూడా అందరికీ బీదోళ్ళకి అందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మీకు దయచేసి చెప్తా ఉన్నా ఇంకొకటి, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఏం చేసిందంటే 60,000కే ఎక్కువ, 60,000 కంటే ఎక్కువ వస్తలేదు, ₹1,00,000 అంత లోపలనే వస్తున్నది. కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు ఉపయోగించుకోండి. అందులో మీకు మొత్తం 10 లక్షల వరకు మొత్తం మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. అందరూ ప్రైవేట్ దవాఖానలో పోయి షరీక్ అయ్యి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే తక్కువ వస్తున్నది. 10 లక్షల బిల్లు అయితే కూడా ₹1,00,000 దాకా అంటే ఎక్కువ వస్తలేదు. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీని మీరు ఉపయోగించుకోవాలని చెప్తా ఉన్నా మీకు. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో 10 లక్షలు పెంచి కూడా లాభలేదు, ఇంకా బకాయిలు ఉండే. అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఎవరు షరీక్ చేసుకోలేదు హాస్పిటల్లో. ఎందుకంటే చాలా వేల కోట్ల బకాయిలు ఉండే. దాంట్లో మొన్న 470 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని దవాఖానలకు కూడా రిలీజ్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇంకా వేరే రోగాలు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఈరోజు ఎక్కడ పోయినా ఆరోగ్యశ్రీలా షరీక్ చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోండి అని. తర్వాత ఈ రుణమాఫీ అయిందని కాదు, రుణమాఫీ ఈరోజు గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఏం పనులే చేయకుండా ప్రచారం ఎక్కువ చేసింది, ఆర్భాటం. 60 ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేయింది మేము చేసినామని ఒట్టిగానే ఏ మీటింగ్లో చెప్పినా